ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి. విద్యుత్ కనెక్షన్లకు కూడా పర్మిషన్ తీసుకోవాలి. గణేష్ నిమజ్జన మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో అక్రమణ తొలగించిన మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం. కాలం రాసిన కథలు సినిమాలో హీరోగా నంద్యాలకు చెందిన అభిలాష్ నన్ను ఆదరించండి. సినిమాను విజయవంతం చేయాలి. నేరాలు జరిగే ప్రదేశాన్ని గుర్తించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ శ్రీ అజరాజ్ సింగ్ రాణా. నంద్యాల వినాయక చవితి పండుగ ముందస్తుగా వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా నిర్వహించాలి? చిన్న చెరువు కట్టును పరిశీలించిన ఆర్టీఓ శ్రీనివాసులు. బనగనపల్లిలో దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ. పాత డ్రంకు పెట్టిన గుర్తించకపోవడంతో 8 లక్షలు సేఫ్. నంద్యాల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన యాదవ్ సంఘం నాయకులు. ఫ్యాక్టరీ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగులు కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఇప్పటి నుండే పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అజరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ 11న స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల స్థాపనకు మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్లకు ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పవర్ ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దాదాపు 500 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో స్థానిక చిన్న చెరువు, కేసీ కెనాల్, కుందునది ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు ప్లాట్ఫామ్, క్రేన్స్, లైటింగ్, బారికేడింగ్, పుట్టులతో స్విమ్మర్లు, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న చెరువు ప్లాట్ఫామ్ బలహీనంగా ఉందని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో తాగునీటి వసతి ఏర్పాటుతో పాటు ముమ్మరు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. ఆల్ స్థాయికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు రిజాల్వ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాల్ ఇస్తే చేయలేరు, మట్టి విగ్రహాలే అంటే చేయలేరు, పిఓపిని చేయలేరు, దాన్ని చేయాలి. ముందు మనం చేసి బ్యారికేడింగ్ పెట్టి ఒక రోప్ కట్టేసి ఏదైనా గ్రౌండింగ్ అయితే ఇంకెన్ గో అండ్ క్యాచ్ ద రోప్. అక్కడ కూడా ఒక బ్యాంబూ స్టిక్ పెట్టి దాన్ని పట్టుకోవడానికి కోసం ముందు ప్లాన్ చేస్తారు. చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. మండల్ లెవెల్లో కూడా ఇలాంటి మున్సిపల్ కమిషనర్స్ తహసీల్దార్స్ ఇనిషియేషన్ తీసుకోవాలి. లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇక్కడ మన జిల్లాకు వచ్చినప్పటికీ నియర్లీ 500 విగ్రహాలు ఉంటాయి కాబట్టి నిమజ్జనం అదర్ ఫెలోస్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళని మనం
లోపలికి ఎలో చేయకుండా మన జాగ్రత్త మొత్తం ప్రాపర్ లైటింగ్ అన్ని చూసుకోవాలి. ఈ పీస్ కమిటీ అండ్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు ఈరోజు లేరు కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్గా అందరికీ ఆర్డీఓస్ లెవెల్లో సేమ్ మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా మొత్తం ఉన్నాయి. సో ఊరికి ఎక్కడ పడితే అక్కడ దిగిపోయి చేసేసి మళ్ళీ మనం వాళ్ళని బయటికి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి. చిన్న చిన్న ఆర్గనైజర్ కమిటీ పేరు తీసుకొని ఫిక్స్ అప్ చేయాలి రెస్పాన్సిబిలిటీ. రాత్రి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. ఇంకా మన ఇంపార్టెంట్ విగ్రహాల దగ్గర మనకి సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టమని చెప్పాలి వాళ్ళకి. బికాజ్ చిన్న చిన్న ఇష్యూస్ పెద్దది లడ్డు ఇష్యూ హ్యాపెన్ వస్తే వాళ్ళ ఆర్గనైజర్ టీమ్ వీ హ్యావ్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజర్ టీమ్. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా రూట్ తీసుకుంటారు ఫైనల్ ఇమర్షన్ టైంలో ఆ రూట్ ముందు ఎస్హెచ్ఓకి చెప్పాలి బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ ఆల్. దెన్ నెక్స్ట్ వన్ డ్యూరింగ్ ప్రొసెషన్ ఒక ఫిక్స్డ్ రూట్ ఉండాలి. దెన్ ఎనీ మధ్యలో ముస్లిం ఎస్టాబ్లిష్ నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అక్రమ మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అదేవిధంగా 24వ వార్డు విద్యానగర్ టీచర్స్ కాలనీ ఏరియా నందు గల రోడ్డు మార్జిన్పై ఆక్రమణ చేసి ర్యాంపు మరియు మెట్లు వేసి ఉన్నారని, సదరు నిర్మాణం వల్ల వాహనాల రాకపోకలకు మరియు కాలువల యందు పూడుక తీయటకు ఇబ్బంది కలుగుతుందని వార్డు ప్రజలు ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వార్డులో మున్సిపల్ కాలువలపై అక్రమంగా కట్టిన ఆక్రమణ తొలగించడంతో అక్కడ ఉన్న వారు మున్సిపల్ సిబ్బందిపై వాగ్వివాదానికి దిగారు. తొలగిస్తున్న ప్రొక్లైన్లు అడ్డుకొని మున్సిపల్ సిబ్బంది అధికారులు వారికి సర్ది చెప్పారు. ఆయన కూడా వారు వినకుండా వారిపై ఆగ్రహానికి దిగారు. గత నెల క్రితం మీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన గడువు తర్వాత ఆక్రమణ తొలగిస్తున్నామే తప్ప మరొకటి లేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించే ప్రసక్తి లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. మన 24వ వార్డు దేవనగరం ఏరియాలో విద్యానగర్ ఆ ప్రాంతం నుంచి ఒక కంప్లైంట్ రావడము, మరి అక్కడ వీధిలో ఆక్రమణలు చేసి వీధిని బాగా ర్యాంపులు కానీ మెట్లు కానీ కట్టేసి అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం కండక్ట్ చేసే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఆ పిటిషన్ని 2-3 సార్లు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద అక్కడ ఎంక్వైరీ చేసిన పిదప కొంతమంది మరి రోడ్డును ఆక్రమించి మెట్లు నిర్మించడం కానీ పెద్ద ఎత్తున ర్యాంపులు కానీ అట్లా చేసినట్టుగా మా నోటీస్కి రావడం, వాళ్ళందరికీ కూడా దాదాపు 3 నెలల క్రితమే మనం నోటీస్. నంద్యాల సాయిబాబా గుడి మేనేజర్ పనిచేస్తున్న నాగరాజు కుమారుడు అభిలాష్ చిన్నతనం నుండి చాలా కష్టపడుతూ సినిమాలో నటించాలని, చిన్న తపనతో తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువుకుంటూ సినిమాలో హీరోగా నటించాలని ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈరోజు అభిలాష్ కళ నెరవేరింది. నంద్యాలకు చెందిన అభిలాష్ కాళం రాసిన కథలు అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ నంద్యాలలో ఏఆర్మీని థియేటర్లో సినిమా విడుదల కావడంతో నంద్యాలలో హీరో అభిలాష్ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా హీరో అభిలాష్ మాట్లాడుతూ, నేను నంద్యాలలో పుట్టి పెరగడం జరిగిందని, చిన్నతనం నుండి సినిమాలో నటించాలని ఉండేది. కానీ ఈరోజు నా కళ నెరవేరిందని, నన్ను నంద్యాల పట్టణ ప్రజలు ఆదరించారని, 29వ తేదీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను చూసి నన్ను అభినందించారని ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత శ్రీ ఎంఎన్వి సాగర్ కు కృతజ్ఞత తెలిపారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అభిలాష్ గోగుబోయిన. నా నేటివ్ ప్లేస్ నంద్యాల్. నంద్యాల నుంచి నేను కాలం రాసిన కథలు అనే చిత్రంలో ఒక లీడ్ రోల్ చేశాను. అది ఆగస్ట్ 29 గురువారం రోజు శ్రీరామ ఏఆర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. నమ్మకానికి మోసానికి మధ్య మనసు నలిగిపోయి ఉంటే ఆ మనిషికి ధైర్యం ఎంత అవసరమో కుటుంబం ఇచ్చే ధైర్యం అంతే అవసరం. సో అలాంటి కుటుంబ గురించి గొప్పతనాన్ని నా స్టోరీ ద్వారా మీకు తెలుస్తుంది. సో నన్ను కూడా నంద్యాల అబ్బాయిగా మీలో కుటుంబ సభ్యుడిగా అనుకొని నా సినిమా వచ్చి అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి 29 ఆగస్ట్ శ్రీరామ ఏఆర్ థియేటర్లో చూసి నన్ను ఆదరిస్తారని, నన్ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా బావ, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంఎన్వి సాగర్ గారికి ధన్యవాదాలు. దయచేసి 29 ఆగస్ట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఫస్ట్ నుంచా? అందరికీ నమస్కారం. మా బావమర్ది అభిలాష్ గోగుబోయిన తన స్వయం కృషితో ఒక మంచి సినిమాలో హీరో రోల్ చేస్తున్నాడు. సో దయచేసి అందరూ ఆగస్టు 29 శ్రీరామ ఏఆర్ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. వాచ్ థియేటర్ ఆన్ ఆగస్ట్ 29. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అన్న నటించిన కాలం రాసిన కథలు ఆగస్ట్ 29న
శ్రీరామ ఏఆర్ మినరల్ రిలీజ్ అవుతుంది. సో అందరూ తన ఫ్యామిలీతో వెళ్ళి మా అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం. Watch in theaters on 29th August. AR Theatre. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది ప్రజల మధ్య ఉంటూ నేరాలు జరగకుండా చూస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పై దృష్టి ఉంచాలని, విజిబుల్ పోలీసింగ్ పై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో వచ్చే ఫిర్యాదులు ప్రాధాన్యతనిస్తూ చట్ట పరిధిలో నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణంలో మరియు గ్రామంలో స్కూల్ వద్ద, కళాశాల వద్ద, ముఖ్యమైన కూడళ్లలో, పట్టణ శివార్లో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. హైవే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా బ్లాక్ పాయింట్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి. టర్నింగ్ లో ముఖ్యమైన ప్రాంతాల్లో సిగ్నల్ బోర్డ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైవే మొబైల్ సహకారంతో హైవేలో జరిగే దొంగతనాలపై నిఘా ఉంచి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. నంద్యాల వినాయక చవితి పండుగ సందర్భంగా ముందస్తుగా వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా నిర్వహించాలని చిన్న చెరువు కట్టను పరిశీలించిన నంద్యాల జిల్లా ఆర్డీఓ శ్రీనివాసులు. ఈ సందర్భంగా నంద్యాల చిన్న చెరువు కట్టను అధికారులు పరిశీలించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కావున 5 రోజుల తర్వాత విగ్రహాలను నిమజ్జనం కోసం చెరువు కట్టలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్క అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు పరిశీలించడం జరిగిందని, మల్ల గణేష్ కేంద్ర కమిటీ సమితితో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జరగబోయే గణేష్ ఉత్సవాలు, వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లు నంద్యాల పట్టణంలో పరిశీలించడానికి ఈరోజు చిన్న చెరువు దగ్గరికి వచ్చాము. ఈ చెరువు కట్ట మీద గతంలో మాదిరే ఒక 4 మనము విగ్రహాలను డిస్పోజ్ చేయడానికి, అంటే నిమజ్జనం చేయడానికి క్రేన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ బ్యారికేడింగ్ కానీ, లైటింగ్ కానీ, ట్రాఫిక్ కానీ ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అలాగే ఇవి కాకుండా కుందు నది ఒడ్డున కూడా ఇట్లాంటి ఏర్పాట్లే చేయడం జరుగుతుంది. సో మొత్తం ఎన్ని విగ్రహాలు వస్తాయి, ఎలా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనేది మళ్ళా గణేష్ నిమజ్జన కమిటీతో కూడా, టౌన్ కమిటీ అలాగే జిల్లా కమిటీతో కోఆర్డినేట్ చేస్తున్నాము. అలాగే డివిజన్ల వారీగా, మండలాల వారీగా కూడా ఇలాంటి మీటింగ్లు జరుగుతాయి. కాబట్టి విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ ప్రాపర్గా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ పర్మిషన్లు తీసుకోవాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈ వినాయక చవితిని నంద్యాల పట్టణ ప్రజలు బాగా ఆనందంగా, భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ వినాయకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అందరూ దీన్ని జాగ్రత్తగా పాటించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ పండుగ సమయంలో ఏర్పాట్లను పరిశీలించుకొని జాగ్రత్తగా మా యొక్క ఏవైతే మనము నిబంధనలు చేస్తున్నామో మీకు తెలియజేసే నిబంధనలు పాటించండి, చక్కగా జరుపుకోండి. వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. బనగనపల్లి పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీసులో దొంగలు పడి డబ్బులు కనిపించకపోవడంతో నిరాశపడి వెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అర్బన్ సీఐ కృష్ణయ్య యాదవ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ శనివారం సెలవు కావడంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన 8.16 లక్షల నగదు ఆఫీసులోనే ఉంచడం జరిగిందన్నారు. అయితే సోమవారం స్వీపర్ యథావిధిగా కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు రాగా ఆఫీస్ వెనుక ఉన్నటువంటి డోర్ తాళాలు పగలగొట్టి ఉండడానికి గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పోస్ట్ మాస్టర్స్ సమాచారాన్ని అందించడంతో ఆయన కార్యాలయానికి వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. దొంగలు పడ్డట్లు గుర్తించిన పోలీసులు కర్నూలు నుండి డాగ్ స్క్వాడ్, నంద్యాల నుండి క్లోజ్ టీమ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది పోస్ట్ ఆఫీసులోకి వెళ్లేసరికి పాత ట్రంకు పెట్టెలో ఉన్నటువంటి 8.16 లక్షల నగదు అలానే ఉందని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో దొంగలు పడిన విషయం వాస్తవమని, నగదు కోసం దొంగ అన్ని చోట్ల శోధించినట్లు సీఐ తెలియజేశారు. బనగానపల్లి ప్రజలకందరికీ విజ్ఞప్తి. ఈ దినం బనగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్లో దొంగతనం జరిగిందని మనకు సమాచారం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్యూటీలో భాగంగా స్వీపర్ వచ్చినారు. ఇక్కడ వచ్చి ఓపెన్ చేసి చూస్తే తాళాలు పగలగొట్టినట్టు కనపడింది. ఆ విషయం మనకు పోస్ట్ మాస్టర్ ద్వారా తెలిస్తే వెంటనే మనం సీన్ని ప్రొటెక్ట్ చేసి సీన్లోకి, నేర స్థలంలోకి ఎవరిని పోకుండా ఆపిపెట్టాము. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్లూస్ గురించి, ఎవరు చేసి ఉంటారనే దాని గురించి నంద్యాల నుంచి క్లూస్ టీమ్ని, కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించినాము. పిలిపించేసి ఇప్పుడు డాగ్ని ఇప్పుడే మనం స్మెల్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. నేరస్తుల మూమెంట్ యొక్క కదలికలకు అది డాగ్ స్క్వాడ్ ఉంటుంది. అట్లనే క్లూస్ టీమ్ ద్వారా చూస్తే వేలిముద్రలంతా కూడా ఇప్పుడు లోపల సాక్ష్యాల సేకరణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే మనం
నంద్యాల స్థానిక పద్మానగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ ఆలయాలను సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కృష్ణుని వేషధారణలతో అలరించిన చిన్నారులు అదేవిధంగా ఒట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణం వందే జగద్గురుం, జై కృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ సేవాభావంతో భక్తిభావంతో సేవ చేస్తున్నారు. ప్లస్ భక్తిభావంతో భగవంతుని ఆశీస్సులు తీసుకుంటూ ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీ వేడుకలను ఘన విజయం సాధించేందుకు భగవంతునికి ప్లస్ భక్తులకు గ్రామీణ పట్టణ ప్రాంతాలు ప్రతి ఒక్క చోటు నుంచి వచ్చి అందరూ శ్రీకృష్ణుని యొక్క భక్తి భావాలను కోరడం జరిగింది. నిన్న అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు ఈవినింగ్ వరకు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం కావాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పద్మావతి నగర్ లో చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. గ్రామోత్సవం అయితేనేమి, స్వామివారి జన్మ నక్షత్ర పూజ అయితేనేమి, ఉట్టి కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు చక్కగా వీక్షించండి. మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా కోరుచున్నాము. కృష్ణం వందే జగద్గురం. ఈరోజు సమస్త మానవాళికి ఒక గైడ్ గా మారినటువంటి శ్రీకృష్ణ భగవాన్ జయంతి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తాదులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యంగా ఈరోజు మనకు భగవద్గీత అంటే మనకు ఒక హోలీ బుక్ కాదు, ఒక మనిషికి సైకాలజీ నేర్పించేటువంటి ఒక విధి విధానాలు దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదివితే జీవితంలో ఏ కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటారని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అన్ని మన మంచికే అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తే అందరూ కూడా సుఖంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. నంద్యాల జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత నిర్వాహకులకు సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇటీవల జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల నిర్వాహకులు, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల అంతర్గత సేఫ్టీ ఆడిట్ త్వరితగతిన నిర్వహించి గుర్తించిన లోపాలను సరిచేస్తూ భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని రకాల పరిశ్రమల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, నిబంధన అతిక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న 32 ఫ్యాక్టరీలు, 1500 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలో పనిచేస్తున్న 28,000 మంది ఉద్యోగుల భద్రతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి, విద్యుత్ కనెక్షన్లకు కూడా పర్మిషన్ తీసుకోవాలి. గణేష్ నిమజ్జన మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో అక్రమణ తొలగించిన మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానికం. కాలం రాసిన కథలు సినిమాలో హీరోగా నంద్యాలకు చెందిన అభిలాష్ నన్ను ఆదరించండి. సినిమాను విజయవంతం చేయాలి.
పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ శ్రీ అజరాజ్ సింగ్ రాణా. నంద్యాల వినాయక చవితి పండుగ ముందస్తుగా వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా నిర్వహించాలి? చిన్న చెరువు కట్టును పరిశీలించిన ఆర్టీఓ శ్రీనివాసులు. బనగనపల్లిలో దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ. పాత డ్రంకు పెట్టిన గుర్తించకపోవడంతో 8 లక్షలు సేవ్. నంద్యాల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన యాదవ్ సంఘం నాయకులు. ఫ్యాక్టరీ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగులు కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.